హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైన వీడియో చేసి కొద్దిగా టైం కన్స్ట్రెంట్ వల్ల వీడియో చేయలేకపోయాను, కానీ ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. సో ఈసారి మనం ఒక కొత్త సిరీస్తో మళ్ళీ కలవబోతున్నాం. అవే మిస్టేక్స్ ఇన్ స్టాక్ మార్కెట్. అంటే మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ ట్రేడ్ చేసేటప్పుడు కానీ చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. అవన్నీ మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మిస్టేక్లా చూద్దాం. ఫస్ట్ వీడియోలో నేను చెప్పాలనుకున్న మిస్టేక్ ఏంటంటే పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి, పెన్నీ స్టాక్స్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాము, పెన్నీ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఎలాంటి నష్టాలు కలుగుతాయి వీడియోలో చూద్దాం. పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి, యూజువల్గా రూపాయి కానీ ₹2 కానీ జనరల్గా ₹10 లోపల ట్రేడ్ అయ్యే స్టాక్స్, అంటే తక్కువ ప్రైస్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ని మనం పెన్నీ స్టాక్స్ అంటాం. మనం ఎందుకు ఈ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామంటే జనరల్గా ₹2 ట్రేడ్ అవుతుంటుంది కదా, సో అది మనకి చాలా చీప్గా కనపడుతుంది. అంటే చాలా తక్కువ ప్రైస్లో ఇది ఉంది కాబట్టి కొంటే త్వరగా పెరుగుతుంది, సో త్వరగా లాభం వస్తుంది అనుకుంటాం. కానీ అది తప్పు. అంటే ₹2 ట్రేడ్ అయ్యే స్టాక్స్ తక్కువ అని, 500, 1000లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఎక్కువ అని అనుకోవడం తప్పు. యాక్చువల్గా ఒక కంపెనీ వాల్యుయేషన్కి కానీ ఆ కంపెనీ ఆ స్టాక్ ప్రైస్కి కానీ ఎటువంటి సంబంధం ఉండదు. అసలు స్టాక్ ప్రైజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎందుకు కొన్ని తక్కువ ఉంటాయి ఎందుకు కొన్ని ఎక్కువ ఉంటాయంటే అది సపరేట్ టాపిక్, చాలా పెద్ద టాపిక్. సో నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, అందులో స్టాక్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో ఒక పర్టికులర్ కంపెనీ ఆ స్టాక్ ప్రైస్ని ఎక్కడ ఉంచాలనుకుంటుంది, అవన్నీ కంపెనీ తీసుకునే డెసిషనే. కానీ ఆ స్టాక్ ప్రైస్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం కానీ, జస్ట్ స్టాక్ ప్రైస్ చూసి కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు. ఒక స్టాక్ని కొనాలంటే చాలా పెద్ద అనాలిసిస్ ఉంటుంది, దాన్నే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. అందుకే ఈ ఏఎంసీస్, ఫండ్ హౌసెస్ అన్ని ఫండ్ మేనేజర్స్ని హైర్ చేసుకొని స్టాక్ అనాలిసిస్ చేస్తారు. అంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి ఏ స్టాక్ మంచిదో, ఏ స్టాక్ వాల్యుయేషన్ తక్కువ ఉందో, ఏది అండర్ స్టాక్, ఏది అండర్ వాల్యూడ్, ఏది ఓవర్ వాల్యూడ్, ఇలా అనాలిసిస్ చేసి తర్వాతే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మనం మాత్రం ఇది తక్కువ ఉంది, జస్ట్ రూపాయలో దొరుకుతుంది, లేదంటే ₹10 ఉంది కాబట్టి ఈజీగా పెరుగుతుంది అని ఈ స్టాక్ని కొనడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ₹10 లోపల ట్రేడ్ అవుతున్న టాప్ 10 స్టాక్స్, ₹100 లోపల ట్రేడ్ అవుతున్న టాప్ 5 స్టాక్స్, ఇలా స్టాక్ ప్రైస్ బట్టి టాప్ 10, టాప్ 20, టాప్ 5 స్టాక్స్ అనడం చాలా పెద్ద తప్పు. యాక్చువల్గా ఆ వీడియోస్ మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. ఎందుకంటే జస్ట్ స్టాక్ ప్రైస్ బేస్ చేసుకొని ₹10 ఉంది కదా, ఇందులో టాప్ 10 ఒక 10 స్టాక్స్ చెప్పేస్తారు మీకు, ఓకే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి త్వరగా 10-20 అవుతుంది, మీ డబ్బులు డబుల్ అవుతాయని. కానీ అది ఖచ్చితంగా అలా జరగదు. అసలు మనకి స్టాక్ ప్రైస్తో సంబంధమే లేదు. మనకు కావాల్సింది రిటర్న్, అంటే మనం ఎంత పెడుతున్నాం మనకి ఎంత వస్తుంది, అది మాత్రమే ముఖ్యం. కానీ ఆ స్టాక్ ₹10 ఉందా ₹1000 ఉందా అని మనకు అనవసరం. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్న స్టాక్ మార్కెట్లో, సో 2 స్టాక్స్ తీసుకుందాం. ఒకటేమో ₹1,000 ట్రేడ్ అవుతుంది. సో ₹1,000 ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో మీరు 1 lakh పెట్టాలంటే మీకు 100 షేర్స్ వస్తాయి. ఇంకొక స్టాక్ ₹10 ట్రేడ్ అవుతుంది. సో దాంట్లో కూడా మీరు 1 lakh పెడతారనుకోండి. సో మీకు ఎన్ని షేర్స్ వస్తాయి, 10,000 షేర్స్ వస్తాయి. సో ఇక్కడ 10,000 షేర్స్ వచ్చింది ₹10 ఉన్న వాటిల్లో, ₹1,000 ఉన్న వాటిలో 100 షేర్సే వచ్చింది. రానిలేండి, మనకి తేడా ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సింది రిటర్న్. సో మీ స్టాక్ కనుక 20% పెరిగితే సో 1,00,000 మీద మీకు ₹20,000 వస్తుంది. సో అది ₹1,000 ఉన్నా మీకు 20,000 వస్తుంది, ₹10 ఉన్నా 20,000 వస్తుంది. ఎందుకంటే ₹10 ఉన్న స్టాక్ ₹12 అవుతుంది 20% పెరిగితే, ₹1,000 ఉన్న స్టాక్ 1,200 అవుతుంది 20% పెరిగితే. సో మనం ఎలా చూసుకున్నా మన 1,00,000 మీద మనకు వచ్చేది కేవలం 20,000, అంటే 20% మాత్రమే. కాబట్టి స్టాక్ ప్రైస్తో మనకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే పెన్నీ స్టాక్స్ అయితే త్వరగా పెరుగుతాయి, ₹1 త్వరగా ₹2 అవుతుంది. అదే పెద్ద ప్రైస్ ఎక్కువ కనుక ఉంటే, సపోజ్ ఒక ₹1,000 ఉంటే 2,000 అవడానికి చాలా రోజులు పడుతుంది అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఒక స్టాక్ ప్రైస్ పెరగడానికి కారణం వచ్చి కంపెనీ పర్ఫార్మెన్స్, అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టి, సో ఆ కంపెనీ ఫ్యూచర్లో దాని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బట్టి ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. కానీ ఆ స్టాక్ ప్రైస్ జస్ట్ ప్రైస్ ట్రేడ్ చేసుకొని మాత్రం పెరగదు. ఇంకొక డేంజర్ ఈ పెన్నీ స్టాక్స్తో ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఒక స్టాక్ ₹2 ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹4 అయితే మన డబుల్ అవుతుంది, 2 lakhs అవుతుంది అనుకుంటాం. కానీ అదే స్టాక్ ₹2 నుంచి ₹1 కూడా అవ్వచ్చు. ఇప్పుడు ₹2 ₹4 అయితే ₹2 ₹1 అవ్వలేదా, పాసిబిలిటీ ఉంది కదా. సో ₹2 ₹1 అయితే ఏమవుతుంది, మన 1,50,000 అయిపోతుంది. అంటే 50% ఆఫ్ ద క్యాపిటల్ మనం ఎరోడ్ చేసేస్తున్నాం. జస్ట్ డేస్లో 50% ఆఫ్ ద క్యాపిటల్ పోగొట్టుకోవడం అంటే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే 50% రిటర్న్స్ సాధించాలంటే మనకు స్టాక్ మార్కెట్లో జనరల్గా స్టాక్ మార్కెట్ రిటర్న్స్ తీసుకుంటే, నిఫ్టీ రిటర్న్స్ అనుకోండి, నిఫ్టీ పాత హిస్టారికల్ రిటర్న్స్ తీసుకుంటే 50% రిటర్న్ మనం సాధించాలంటే అట్లీస్ట్ 3 years పడుతుంది. సో 3 yearsలో మనం సంపాదించాల్సిన రిటర్న్స్ ఒక పెన్నీ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే డేస్లో పోగొట్టుకోవచ్చు. అంటే మీరే ఆలోచించండి ఇది ఎంత పెద్ద తప్పు. అలానే
మీరు ఈసారి ఇప్పుడు ఆల్రెడీ 1,50,000 అయిపోయింది, ఎందుకంటే రూ. 1 అయిపోయింది కదా. మీరు తిరిగి మీ క్యాపిటల్ అంటే జస్ట్ ప్రాఫిట్స్ లేకుండా మీ ఇనిషియల్ క్యాపిటల్ మీరు సాధించాలంటే ఈసారి 50% రిటర్న్ కాదు, 100% రిటర్న్ చేయాలి. అంటే 3 ఇయర్స్ కాదు, 6 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే రూ. 2 నుంచి రూ. 1 అవ్వడం అంటే 50% పోగొట్టుకోవడం. రూ. 1 నుంచి తిరిగి రూ. 2 అవ్వడం అంటే 100% రిటర్న్ రావాలి. సో 100% రిటర్న్ రావాలంటే మినిమం 6 ఇయర్స్ పడుతుంది. 50% 3 ఇయర్స్ అన్నప్పుడు 100% మినిమం 6 ఇయర్స్ పడుతుందా లేదా? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెన్నీ స్టాక్స్లో మనం ఎంత త్వరగా మనీ సంపాదించాలనుకుంటామో అంతకంటే త్వరగా పోగొట్టుకుంటాం. సో దయచేసి ఈ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మీ చేతులు కాల్చుకోకండి. ఎందుకంటే మనకు చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి. సో అలా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనకు టైం లేదు, ఇన్వెస్ట్ చేయడానికి సరిపడా ఎక్స్పర్టీస్ లేదు, నాలెడ్జ్ లేదనుకుంటే ఈటీఎఫ్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ చేయొచ్చు. కానీ పెన్నీ స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయడం చాలా డేంజర్. అంటే అన్ని పెన్నీ స్టాక్స్ జీరో అయిపోతాయి, అన్ని పెన్నీ స్టాక్స్ మీ డబ్బులు పోగొడతాయని నేను చెప్పట్లేదు. 100లో 1, 2 పెన్నీ స్టాక్స్ మళ్ళీ తిరిగి మల్టీ బ్యాగర్స్ అవ్వచ్చు. కానీ మనకు ఆ 100లో 1, 2 ఎలా కనుక్కుంటాం? కనుక్కోవాలంటే మనకు ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. సో అది సపరేట్ టాపిక్. సో ఇవన్నీ చేసి ఒక పెన్నీ స్టాక్లో దీంట్లో మనకు వాల్యూ కనపడుతుంది, ఇన్వెస్ట్ చేయాలి అంటే చేయొచ్చు. కానీ అలా కాకుండా జస్ట్ ప్రైస్ మాత్రం చూసి ఒక పెన్నీ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. 1-2 సార్లు ఇట్లాంటి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మనం బయట పడిపోవచ్చు మంచి రిటర్న్స్తో. కానీ లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా ఇవి దెబ్బతీస్తాయి. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలానే అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్లో మన ప్రైమరీ మోటో వచ్చి టు సేవ్ అవర్ క్యాపిటల్. అంటే మన క్యాపిటల్ని సంరక్షించుకోవడమే మన మొదటి బాధ్యత. రెండవది వచ్చి ప్రాఫిట్స్. సో ఇక్కడ మన క్యాపిటల్ని ఇలాంటి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి త్వరగా ఎరోడ్ చేసుకోవడం కంటే మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి కొద్దిగా లేట్గా అయినా మన రిటర్న్స్ మనం సాధించుకోవచ్చు. సో ఇది నేను పెన్నీ స్టాక్స్ గురించి మీకు చెప్పాలనుకున్నది. మీరు చాలా రీసెర్చ్ చేయొచ్చు పెన్నీ స్టాక్స్ గురించి. చాలా స్టాక్స్ గురించి మీకు ట్రేడింగ్ యాప్ కానీ లేదు మనీ కంట్రోల్ కానీ ఇలాంటి యాప్స్కి వెళ్ళి ఒక స్టాక్ హిస్టరీ చూడొచ్చు. మీరు చాలా స్టాక్స్ చూడొచ్చు, ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డాయో. ఇప్పుడు రూ. 10 స్టాక్ రూ. 5 పడుతుంది, 5 నుంచి 2, 1 అలా ఆ స్టాక్ ఎంతవరకు వెళ్ళిందో. అసలు మనం అలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసింటే మన క్యాపిటల్ ఏమైంటుందో జస్ట్ నేను చెప్పడమే కాదు, మీరు హిస్టరీ కూడా చూసుకోవచ్చు. చాలా స్టాక్స్ ఉన్నాయి. సపోజ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఒక ఎగ్జాంపుల్. ఆ స్టాక్ ఒక హిస్టరీ చూడండి, ఆ స్టాక్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు పడిందో. రూ. 1, రూ. 2 ట్రేడ్ అయింది. ఇప్పుడు అసలు ఆ స్టాక్ ట్రేడింగ్లోనే లేదు. సో ఒక కంప్లీట్ రీసెర్చ్ చేసి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ బెస్ట్. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్.